ఈరోజు వచ్చేసి మనము సామ్సంగ్ గెలాక్సీ A73 5G స్మార్ట్ ఫోన్ మన ఇండియా మార్కెట్లో ప్రీ బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. దాంతోపాటు సామ్సంగ్ గెలాక్సీ A33 5G స్మార్ట్ ఫోన్ అది కూడా మీకు వీడియో తొందరలో వస్తుంది. ముందైతే ఈరోజు మనం చూడాల్సింది సామ్సంగ్ గెలాక్సీ A73 5G స్మార్ట్ ఫోన్ అంటే ఏ సిరీస్లో హై ఎండ్ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో ప్రీ బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. సేల్ విషయానికి వస్తే ఏప్రిల్ 8కి అఫీషియల్గా సేల్ స్టార్ట్ కాబోతుంది. ఈ సిరీస్ విషయానికి వస్తే పూర్తిగా ఆఫ్లైన్ని కన్సిడర్ చేస్తూ మన ఇండియా మార్కెట్లో సామ్సంగ్ లాంచ్ చేసింది. మొత్తానికి ఈ మొబైల్ విషయానికి వస్తే డిజైన్ ఏ విధంగా ఉందంటే మాత్రం మీకు ప్రీమియం డిజైన్ ఆఫర్ చేస్తున్నారు. కానీ ప్రైస్ ట్యాగ్ వచ్చేసి మనకు 8GB 128GB 42Kలో మొబైల్ మీకు దొరకబోతుంది. అయితే ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ మొబైల్ కొంచెం జస్టిఫై చేయదు అనిపిస్తుంది నాకైతే. దేనికోసం అంటే పూర్తిగా మీరు వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది. SD కార్డ్ సపోర్ట్ ఈ ప్రైస్లో సామ్సంగ్ ఆఫర్ చేస్తుంది. క్వైట్ ఇంప్రెసివ్. కానీ వచ్చేది హైబ్రిడ్ సిమ్ స్లాట్. కానీ ఈ మొబైల్ విషయానికి వస్తే 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఆఫర్ చేయడం లేదు. దాంతోపాటు స్టీరియో స్పీకర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ మొబైల్ మీకు ఉంటుంది. అంటే మొత్తానికి ఫింగర్ ప్రింట్ స్కానర్ విషయానికి వస్తే డిస్ప్లే లోపల మీకు ఆఫర్ చేయబోతున్నారు. మొత్తానికి ఈ ప్రైస్ ట్యాగ్లో డిజైన్ ఖచ్చితంగా జస్టిఫై చేస్తుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏమిటంటే మాత్రం IP67 రేటింగ్, డాల్బే అట్మాస్ సపోర్ట్ చేసే స్పీకర్స్, దాంతోపాటు ఈ మొబైల్లో SD కార్డ్ సపోర్ట్ ఈ ప్రైస్లో అబోవ్ 40,000లో క్వైట్ ఇంప్రెసివ్. దాంతోపాటు నెక్స్ట్ చూస్తే ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ వాటి విషయానికి వస్తే మొబైల్ చూస్తే మీకు ఉండేది 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సూపర్ ఎములేడ్ ప్లస్ డిస్ప్లేతోని మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. 120Hz రిఫ్రెషెడ్ HDR10+ సపోర్ట్ ఆఫర్ చేస్తుంది. కానీ ఇక్కడ మీకు పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే కేవలము 800 నీట్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. కానీ అట్ ద ఎండ్ ఏమిటంటే మాత్రం మనకు తెలిసిందే సామ్సంగ్ డిస్ప్లే విషయానికి వస్తే ప్రజెంట్ మార్కెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తుంది. కానీ పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే కొంచెం తక్కువ అనిపిస్తుంది ఈ ప్రైస్ ట్యాగ్ని కన్సిడర్ చేస్తే మాత్రం చూసుకోండి. దాంతోపాటు నెక్స్ట్ చూస్తే ఈ మొబైల్ యొక్క బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ సెటప్, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. కానీ 25 వాట్స్ అడాప్టర్ మీకు బాక్స్లో దొరకదు. ఎక్స్పెక్ట్ మాత్రం ఏ మాత్రము చేయకండి. దాంతోపాటు ఇంకో ముఖ్యమైన విషయం, ఈ మొబైల్ విషయానికి వస్తే రివర్స్ ఛార్జింగ్ని సపోర్ట్ ఇవ్వడం లేదు. చూసుకోండి. దట్ మీన్స్ ఈ మొబైల్తో మీరు వేరే మొబైల్ని ఛార్జ్ చేయలేరు. దాంతోపాటు నెక్స్ట్ చూస్తే ఈ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ చిప్ సెట్ బాగానే ఉంటుంది. కానీ మరీ ఈ ప్రైస్ ట్యాగ్ అంటే మాత్రమే కొంచెం హెవీ ప్రైస్ అనిపిస్తుంది. దీని విషయానికి వస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G ఈ మొబైల్ మీకు ఆఫర్ చేయబోతుంది. దీని విషయానికి వస్తే మీకు తెలిసిందే ప్రజెంట్ మార్కెట్లో మిడ్ రేంజ్ సెగ్మెంట్ విషయానికి వస్తే 778G వన్ ఆఫ్ ద పీక్ బెస్ట్ పర్ఫార్మెన్స్ని మీకు ఆఫర్ చేస్తుంది. 6nm 2.4 GHz ఆక్టకోర్ చిప్ సెట్, 5G బ్యాండ్స్ విషయానికి వస్తే పూర్తిగా 9 5G బ్యాండ్స్ని ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అంటే SIM1 SIM2 5G విషయానికి వస్తే క్యారియర్ అగ్రిగేషన్ కూడా ఈ మొబైల్ మీకు సపోర్ట్ ఇవ్వబోతుంది. డోంట్ వరీ, నెట్వర్క్ స్పీడ్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. దాంతోపాటు ఈ మొబైల్ డిజైన్ విషయానికి వస్తే స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్, కేవలము 7.6mm థిక్నెస్తో వస్తుంది. దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ సెటప్, ఇది కేవలము సామ్సంగ్కి మాత్రమే సాధ్యం భయ. దాంతోపాటు వెయిట్ విషయానికి వస్తే 176 grams వెయిట్తో వస్తుంది. దట్ మీన్స్ క్వైట్ లైట్ వెయిట్, అదేవిధంగా స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది ఏ సిరీస్లో. దాంతోపాటు ఓఎస్ విషయానికి వస్తే మొబైల్ మీకు ఆఫర్ చేసేది ఏకదమ్గా లేటెస్ట్ ఓఎస్ Android 12తో వస్తుంది. One UI 4.1 బేస్డ్తో వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం, మీకు కావాల్సిన నాక్ సెక్యూరిటీ Alt-Z, దాంతోపాటు సెక్యూర్ ఫోల్డర్ ఈ మొబైల్ మీకు ఎలాగో ఇస్తుంది. ఓఎస్ అప్డేట్ విషయానికి వస్తే పూర్తిగా 4 years వరకు క్వైట్ ఇంప్రెసివ్. అది పూర్తిగా 4 years వరకు మెయిన్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవ్వబోతున్నారు. దాంతోపాటు 5 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ కూడా ఈ మొబైల్ మీకు ఆఫర్ చేయబోతుంది. దట్ వన్ ఈజ్ క్వైట్ ఇంప్రెసివ్, అవుట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఓఎస్ విషయానికి వస్తే 4 years. ఓ మై గాడ్. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే ఈ మొబైల్ యొక్క కెమెరా విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు రియర్ సైడ్లో ఆఫర్ చేస్తున్నది 108 MP క్వాడ్ కెమెరా సెటప్, క్వైట్ ఇంప్రెసివ్. దాంతోపాటు మెయిన్ అడ్వాంటేజ్ ఏమిటి అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో సహా 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 5MP మ్యాక్రో, 5MP డెప్త్. కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే 4K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచ్ హోల్లో 32 MP సెల్ఫీ కెమెరా ఇస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆఫర్ చేయడం లేదు, కానీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు 4K 30 FPS వరకు మొబైల్ మీకు ఇవ్వబోతుంది. కానీ ఈ రేంజ్లో ఓకే అని చెప్పుకోవచ్చు. కానీ మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే మాత్రం సామ్సంగ్ నుండి మనకు ఈ రేంజ్లో 108 MP విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. దట్ మీన్స్ ఈ మొబైల్ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు ఈ మొబైల్ ఒక రకంగా
కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది. క్వైట్ ఇంప్రెసివ్ అనమాట. దాంతోపాటు ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నది 8GB 128GB, ప్రైస్ ట్యాగ్ వచ్చేసి మనకు 41,999. దాంతోపాటు SBI ICICI కార్డ్ మీద మీకు పూర్తిగా 3,000 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సేల్ విషయానికి వస్తే మీకు 8 ఏప్రిల్కి సేల్ స్టార్ట్ కాబోతుంది. ఇది చూస్తే మనకు ఆఫ్లైన్ మొబైల్ కాబోతుంది. దాంతోపాటు మీకు ఆన్లైన్లో కావాలి అనుకుంటే మాత్రం ఉంది కదా శాంసంగ్ యొక్క ఇండియా వెబ్సైట్, దాంట్లో మీరు ఆన్లైన్లో బై చేసుకోవచ్చు. దాంతోపాటు బ్యాంక్ ఆఫర్ అక్కడ కూడా అప్లికేబుల్ అవుతుంది. మొత్తానికైతే క్వైట్ ఇంప్రెసివ్. మొత్తానికి ఈ మొబైల్ విషయానికి వస్తే ఖచ్చితంగా కెమెరాస్ కోసం తీసుకోవచ్చు. డిజైన్ విషయానికి వస్తే IP67 రేటింగ్, అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 40Kలో IP67 రేటింగ్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఈ సిరీస్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ సిరీస్ మొత్తాన్ని ఇంకోసారి చెప్తున్నాను దేనికోసం అంటే A13, A23, దాంతోపాటు A33, A53, A73 పూర్తిగా 5 మొబైల్స్ ఇండియా మార్కెట్లో లాంచ్ అయిపోయాయి. అది కూడా మనకు కొన్ని మొబైల్స్ విషయానికి వస్తే IP67 రేటింగ్తో సహా చూసుకోండి. దట్ మీన్స్ 30Kలో మీకు ఫ్రమ్ శాంసంగ్ IP67 రేటింగ్ ఆఫర్ చేస్తున్నారు. అది కేవలం శాంసంగ్కి మాత్రమే సాధ్యం అవుతుంది. అలాంటి ఫీచర్ మనకు 30K రేంజ్లో కూడా మొబైల్ ఆఫర్ చేస్తుంది ఫ్రమ్ శాంసంగ్. చూసుకోండి. మొత్తానికి మొబైల్ విషయానికి వస్తే డిజైన్ కోసం తీసుకోవచ్చు, డిస్ప్లే కోసం తీసుకోవచ్చు, 120Hz రిఫ్రెష్ రేట్. మొత్తానికి ముందైతే ప్రోస్ విషయానికి వద్దాం. ప్రోస్ ఏమున్నాయంటే మొబైల్లో మీకు తెలిసిందే డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్ సపోర్ట్, SD కార్డ్ సపోర్ట్, దాంతోపాటు IP67 రేటింగ్, 120Hz రిఫ్రెష్ రేట్, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, దాంతోపాటు మెయిన్ అడ్వాంటేజ్ 9 5G బ్యాండ్స్. కెమెరా విషయానికి వస్తే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇలాంటి ప్రోస్ ఈ మొబైల్లో కనిపిస్తాయి. కాన్స్ విషయానికి వస్తే మొబైల్ చూస్తే మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఆఫర్ చేయడం లేదు. SD కార్డ్ ఇస్తున్నారు కానీ హైబ్రిడ్ సిమ్ స్లాట్, అది మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిందే. దాంతోపాటు ఇంకో ముఖ్యమైన విషయం 800 నీట్స్ పీక్ బ్రైట్నెస్. ఈ రేంజ్లో ఫ్రమ్ శాంసంగ్ కొంచెం తక్కువ అనిపిస్తుంది కానీ ఓవరాల్ చూస్తే మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ ఓకే కానీ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం లేదు. బాక్స్ విషయానికి వస్తే 25 వాట్స్ అడాప్టర్ మాత్రం ఎక్స్పెక్ట్ ఏ మాత్రము చెయ్యకండి. చిప్సెట్ విషయానికి వస్తే ఈ రేంజ్కి కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఎందుకోసం అంటే ఇదే రేంజ్లో మనకు 41, 42Kలో ప్రజెంట్ మార్కెట్లో ఫ్రమ్ మోటో ఏకదమ్గా లేటెస్ట్ ఫ్లాగ్షిప్ చిప్సెట్, దట్ మీన్స్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ఆఫర్ చేస్తున్నారు 43Kలో. మోటో ఎడ్జ్ 30 Pro అలాంటి మొబైల్ ఉన్నప్పుడు ఈ మొబైల్ తీసుకోవడానికి రీజన్ ఉండాలి కదా. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఈ మొబైల్ మేబీ మీకోసం కాకపోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్ విషయానికి వస్తే. దీనికోసం అంటే 30K రేంజ్లోనే మీకు iQOO 9 SE మొబైల్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా మార్కెట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 చిప్సెట్ని ఆఫర్ చేస్తుంది. కానీ దీని విషయానికి వస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G. కానీ ఏ సిరీస్ విషయానికి వస్తే మీకు తెలిసిందే కొంచెం ఫ్లాగ్షిప్ సిరీస్ కాబట్టి ఖచ్చితంగా ప్రైస్ ట్యాగ్ కొంచెం మీకు ప్రీమియంగానే పే చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ మొబైల్ విషయానికి వస్తే ప్రైస్ ట్యాగ్ కూడా ఖచ్చితంగా కానే. దాంతోపాటు నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే టెలిఫోటో లెన్స్ ఈ మొబైల్ ఆఫర్ చేయడం లేదు. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఈ ప్రైస్ ట్యాగ్లో ఫ్రమ్ శాంసంగ్ ఏ సిరీస్ మొబైల్లో ఆఫర్ చేయడం లేదు. దాంతోపాటు వాయిస్ విషయానికి వస్తే మీకు తెలిసిందే యాడ్స్ ఉండవు కానీ బ్లూటూత్ విషయానికి వస్తే ఈ మధ్య ఎక్కువనే ఆఫర్ చేస్తున్నారు. మొత్తానికి ఇలాంటి కాన్స్ ఈ మొబైల్లో కనిపిస్తాయి. మొత్తానికి చెప్పేది ఒకటే, ఈ మొబైల్ విషయానికి వస్తే మీరు శాంసంగ్ లవర్ అయితే మాత్రం శాంసంగ్ ఏ సిరీస్ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే దాంతోపాటు మెయిన్ అడ్వాంటేజ్ ఏమిటంటే మాత్రం IP67 రేటింగ్ ఉన్న మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం దాంతోపాటు 108 మెగాపిక్సెల్ కెమెరాస్, ఈ మూడు మీకు కావాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా పే చేయాల్సింది 41,999. కానీ గేమింగ్ కోసం పర్ఫార్మెన్స్ కోసం మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ మీకోసం కాదు. కెమెరాస్ కోసం, డిజైన్ కోసం, శాంసంగ్ బ్రాండ్ కోసం ఈ మొబైల్తో మీరు అఫ్ కోర్స్ వెళ్ళిపోవచ్చు. చూసుకోండి. మొత్తానికి అయితే చిన్న వీడియో అండి శాంసంగ్ గెలాక్సీ A73 5G స్మార్ట్ ఫోన్ గురించి. సేల్ విషయానికి వస్తే ఎప్పుడు 8th ఏప్రిల్కి అఫీషియల్గా ఇండియా మార్కెట్లో సేల్ స్టార్ట్ కాబోతుంది. తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రీ బుకింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బై చేయాలనుకుంటే మాత్రం ఇదే కరెక్ట్ టైం. బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే 3,000 రూపీస్ ఆఫ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మొత్తానికి చిన్న వీడియో వెళ్ళే ముందు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోదు. ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ అవసరం వీడియోలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.